లైవ్ షోకి తిరిగి స్వాగతం. హంగు ఆర్భాటాలతో ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని 100 కోట్లను స్పెషల్ ఫ్లైట్లకే వాడుతున్నారంటూ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 69% మంది అవునని 31% మంది కాదంటున్నారు. చెప్పండి నరసింహ. రైట్, ఓకే. ఈరోజు మిత్రుడు మాట్లాడు 1.5 year అయింది, ఇప్పుడేం మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఎన్ని కుంభకోణాలు జరిగినాయని అడిగారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజధానులు కట్టడో, అసెంబ్లీ బిల్డింగ్లు కట్టడో దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అడ్మినిస్ట్రేషనే. ఎందుకు అంతకుముందు 26 జిల్లాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన చేసింది, అది జరిగిన దాని విషయం మీద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఈరోజు అడ్మినిస్ట్రేషన్కి ఆస్కారం ఉన్న 10 జిల్లాలకు మనం పనిచేయడానికి ఎంత ఇప్పుడు వీళ్ళు ఆ రోజు సర్వే చేయించి ప్రతి ఒక్కరి డాటా తెప్పించుకున్నాను. వాస్తవంగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటే హేళనగా మాట్లాడుతున్నారు మంత్రులు. ఎంత దురదృష్టకరమే. నేనేమంటున్నా, ఆత్మహత్య చేసుకున్న రిపోర్టు వాడు ఎకనామిక్ సోర్స్ ఏంటి, వాడు ఉన్న పరిస్థితి ఏంటి తెలుసుకోవచ్చు, బహిర్గతం చేయొచ్చు. చేయకుండా అలా చేయకుండా కుంభకోణాల గురించి ఆయన ఎవరో మాట్లాడితే మీరు రైతుల ఆత్మహత్య, కుంభకోణాల విషయంలో వీళ్ళు వచ్చిందే ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడున్నా కూడా 5-10% అనేది ఏదో చిన్న విషయాలు జరుగుతుంది. ఓన్లీ దాన్నే ఇష్యూగా తీసుకోరు. మనం ఎంత డెవలప్ చేసినా డెవలప్మెంట్ చేసిన దాన్ని ఇష్యూ తీసుకోవాలి. జైల్లో ఉన్నారు కదా, మేమే పెడతాము. తప్పు చేస్తే మా ప్రజాస్వామ్యంలో కేసీఆర్ లాగా కాదు, మా వాళ్ళు తప్పు చేస్తే మేమే జైల్లో పెడతాం. అది కాంగ్రెస్ సంస్కృతి. మీ దగ్గర కోపం ఉన్నా కూడా పెట్టేయచ్చు, అది వేరే విషయం. అలా కాదండి, అలా చేయడానికి ఆస్కారం ఉన్నది. ప్రజాస్వామ్యం ఉన్న పరిస్థితుల్లో నేను చెప్తా. ఎందుకనంటే సరే, ఇప్పుడు అవినీతికి సంబంధించి జైలుకు పోయిన వాటికి సంబంధించి ఇవన్నీ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక పెద్ద సముద్రం పెట్టదోతామంటే పెంకాసలు వెళ్ళినట్టు వెళ్తే వద్దులే. కానీ ఇప్పుడు ఒక్కటే మనం గమనించాల్సింది ఏంటంటే, నా సిన్సియర్ అప్పీల్ ఏంటంటే మీ ద్వారా సోదరులకు కానీ ప్రజలందరికి కానీ, ఇప్పుడు ఒకవేళ వీరి గవర్నమెంటే వచ్చి ఉంటే తెలంగాణలో ప్రతినిత్యం ఢిల్లీతోటే పాదయాత్రలు ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది అనేది చాలామంది అంటున్నటువంటి మాట. ఇంకా కూడా ఇప్పటిదాకా ముట్టనటువంటి ముడితే వాళ్ళు అఖిల భారత స్థాయిలో ఉన్న పార్టీ కాబట్టి ఈరోజు పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన కానీ, డిండి ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఏ అంశమైనా సరే కాంగ్రెస్ చేసేది కాదు. రోజు మళ్ళీ ఢిల్లీనే తిరిగేది. తెలుగుదేశానికి అయితే అవకాశమే లేదు. అది వస్తే మాత్రం ఆంధ్రాలో ఉన్నట్టే ఉండేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మాత్రమే ఆ రకమైన ఫీలింగ్ వచ్చింది. ఇంతవరకు ఒప్పుకోవాలా. కానీ పరిపాలనలో ఉన్నటువంటి లొసుగులు ఏమన్నా ఉన్నా, ఇబ్బందులు ఏమన్నా ఉన్నా వీటిని ఎత్తి చూపాల్సిందే. ఎందుకనంటే నిజమే, నిండా 15 నెలలు అయింది. ఏదో ప్రాజెక్ట్ అంతా పూర్తి కాలేదు కాదు, శంకుస్థాపన చేయడం ఒక ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలో ఓ ప్రధాన భూమిక పోషించి ఇన్ని తప్పులు చేస్తున్నారని ఆయన వీళ్ళంతా అంటున్నారు. అవన్నీ తప్పుల కింద చూస్తారా, నేను పొరపాట్ల కింద చూస్తారా? కొన్ని నిర్ణయాలకు సంబంధించి గత ప్రభుత్వాలలో కూడా ముఖ్యమైన నిర్ణయం ఏదైనా ఉంటే ప్రజలు ఈ రకంగా అనుకుంటున్నారు అని వెనక తీసుకున్నటువంటి చరిత్ర చాలా ఉంది. మీరు అన్నట్టు మెట్రో రైలు ఉంది. మెట్రో రైలుతో సౌండ్ విషయంలో మనం ఎంతో అనుకున్నాం. ఇప్పుడు నడుస్తుంది మెట్రో రైలు, కనీసం సౌండ్ ఏమాత్రం అసలు మనకు వినపడినంత సౌండ్తో పోతుంది. నేనేమంటున్నానంటే, ఆ రోజు అసెంబ్లీ ఉంది, వీటితోటి పెద్ద డిస్టర్బెన్స్ వస్తుందేమో. మీకు తెలుసుగా హైకోర్టు ముందర హార్న్ కొట్టకుండా ఉంటారు, మిగిలినటువంటి సైలెన్స్ జోన్లు మెయింటైన్ చేస్తుంటారు. ఏడాది కాలం ఒక నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి, హైదరాబాద్ కు నష్టం జరిగిందా జరగలేదా? నష్టమా కాదా? ఒక మాట చెప్పండి. వేసిన పిల్లర్లు కడియేసిరా, కడియలేదా? తీసిన గుంతలు పూడ్చలేదా? పూడ్చి వర్క్ ఆగిన మాట అక్కడి వరకు అసెంబ్లీ లింక్ ఆగిపోవడం వల్ల, నోముల నరసింహయ్య గారు ఒక లింక్ మధ్యలో ఆగిపోవడం వల్ల ట్రైన్ మియాపూర్ నుంచి దిల్సుకున్న వరకు ఎట్లా పోతుంది? అసెంబ్లీ కాడ పట్టాలి, లేకపోతే లింకే లేదు కదా. పోవాల్సిన ట్రైన్ ఎట్లా పోతుంది? మధ్యలో కట్టేసి ఎల్బీనగర్ కూడా కిలోమీటర్ ట్రయల్ రన్ చేసి. ఒక నిమిషం, ట్రాఫిక్ ఎక్కడుంది? మియాపూర్ దగ్గర నుంచి దిల్సుఖ్ నగర్ వైపుకు లేదా నాగోల్ వైపుకి సీదా ఒక ట్రైన్ పోతే సగం ట్రాఫిక్ తగ్గుతుంది హైదరాబాద్ లో. మీరు అసెంబ్లీ ముంగట 5 కిలోమీటర్లు ఆపేసి అటు దాటే ట్రైన్ ఇటు దిటే ట్రైన్ ఎటు నడుస్తలేదు ట్రైన్. 2 సంవత్సరాల నుంచి తవ్విందే తవ్వుతూనే ఉన్నారు రోడ్లు. ఏం లాభం జరుగుతుంది దానివల్ల? మెట్రో రైలు ఇప్పటికైనా మాత్రం రైలు
వర్క్స్ ఆగలేదు. Right. మీరు అన్నట్టుగా ఈ లైన్ ఆగింది నిజం. దీన్ని ఆల్రెడీ అమర్ గారు అమర్ గారు నమస్కారం మాట్లాడండి. అమర్ గారు నమస్కారం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం మాట్లాడండి ప్లీజ్. మన కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ఇంకో 50 years రావద్దు, కంట్రీలో రూల్ కి రావద్దు. అసలు మీరు అమెరికాలో ఉండి దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు బానే. అవును కదా సార్, ఇప్పుడు న్యూస్ లో నేను కూడా చూస్తున్నాను కదా, 2G 3G 4G కోల్ గేట్స్ అన్ని గేట్స్ కదా. ఐ అప్రిషియేట్ అయ్యా ఏం చేసిందని ఏం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు, అది ఒకటి చెప్పాలా? రమేష్, ఈ కౌపడానికి కాంగ్రెస్ తప్పులన్నీ వాళ్ళకి కౌపడతాయి. ప్రకాష్ గారిని అడుగు. అమర్ గారు కంప్లీట్ చేయండి. అది కాదండి, ఐ అప్రిషియేట్ గుడ్ మార్నింగ్. రఘునందన్ గారు బీజేపీ నుండి సెంట్రల్ ఎన్ని ఫండ్స్ తెలంగాణకి ఇప్పటివరకు తీసుకొచ్చారో ఒక క్వశ్చన్, అది ఓకే డైరెక్ట్ ఆన్సర్ ఇస్తే హ్యాపీ. ఓకే గుడ్, అంతేనా? రైట్. అయితే 2 ప్రశ్నలు. ఆయన ఇంకో కాలరు కలగుర్తి ఆయన ఎవరు అడిగారు, లక్షల కోట్లు అవినీతి చెప్పబోతున్నాను సార్, చెప్పబోతున్నాను, వినాలి రమేష్ గారు. మధ్య మధ్యలో ఊకే డిస్టర్బ్ చేయకుండా వినండి ఒక నిమిషం. చెప్పండి. తెలంగాణకి ఏమొచ్చింది అని అడిగినారు వారు. సూటిగా సమాధానం చెప్తా ఉన్నాం మేము. యాదాద్రి పవర్ ప్లాంట్ కి 21,000 కోట్ల రూపాయలు రుణాన్ని మంజూరు చేసి ఇచ్చడం. దామరచర్లలో పవర్ ప్లాంట్ పెడతామంటే ఫారెస్ట్ ల్యాండ్ని డీనోటిఫై చేసి 15 రోజులలో ఫైల్ క్లియర్ చేసి ఇచ్చినాం. ఎన్టీపీసీలో పవర్ ప్లాంట్ వస్తుంది లేదా యూరియా కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామంటే 5,000 కోట్లు ఇచ్చినాం. ఇవన్నీ తెలంగాణ కోసం ఇచ్చింది. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇవ్వడం కోసం ఇచ్చింది. రామగుండం మీదకి అవతలకి 3 గుంజలు వేసి 4 లైన్లు అయితే కరెంట్ వస్తాయంటే రాలేదు కరెంట్. కాబట్టి తెలంగాణలో 24 గంటలు కరెంట్ కావాలంటే ఒక నిమిషం సార్, వాస్తవాలు చెప్తున్నా తెలియదు సార్. 24 గంటలు తెలంగాణలో కరెంట్ ఉండాలంటే కావాల్సిన ఇవి కాబట్టి కరెంట్ కోసమే కావాల్సినటువంటి డబ్బులు తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇస్తా ఉన్నాం. వస్తాం సార్. వారు అడిగిరు తెలంగాణకు ఏమి ఇచ్చారు సూటిగా చెప్పండి అని. తెలంగాణకు ఎయిమ్స్ ఇచ్చినాం. ఎయిమ్స్ కోసం జాగి అంటే నీమ్స్ లో పెట్టుకోరు అని చెప్పి బీబీ నగర్ జాగిచ్చిర్రు. బీబీ నగర్ లో ఎయిమ్స్ పెట్టడం కుదరదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గులాం నబీ ఆజాద్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. అది ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉంది. అయినా జబర్దస్తిగా బీబీ నగర్ నీమ్స్ లోనే ఎయిమ్స్ పెట్టాలంటారు. ఇటు బ్లాక్ మనీ గురించి అడిగినారు. బ్లాక్ మనీ గురించి చాలా స్పష్టంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం పెట్టినది సిట్ మీదనే. 2009లో లిస్ట్ వస్తే 2010 నుంచి 14 దాకా కనీసం సిట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చేసి ఏం చేసిరు అని అడిగితే ఒక సిట్ వేసినాం, సుప్రీంకోర్టుకి లిస్ట్ ఇచ్చినాం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక కోసం స్పేస్ షటిల్ అడిగిన దానికి జవాబు చెప్పండి. ఆయన స్పేస్ షటిల్ లో ఇలా చంద్రమండలం దాకా కాంగ్రెస్ భారతదేశము ఉన్నత స్థాయిలో పోయింది. ఈ రోజు నువ్వు అమెరికాలో ఉన్నాయంటే కాంగ్రెస్ పుణ్యమాని అంటరానితనం నుంచి ఈ రోజు వరకు చేసిందంత కాంగ్రెస్ మాట్లాడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత సూది కూడా తయారు కానీ దేశంలో ఉన్నత ప్రాజెక్టుల ద్వారా ప్రణాళికల ద్వారా చంద్రశేఖర్ ప్రభుత్వం వస్తే బంగారం తాకట్టు గమనించాల్సింది ఒకటే, మీరేదో పొడుగు చేసినామంటే అదనంగా పొడుగు చేసింది లేదు. తినాల్సినంత తిన్నది జైలు పాలైంది. అడిగేది ఒకటే, రేపు వరంగల్ ఉప ఎన్నిక కోసం బదనాం చేస్తున్నాయి. ఏ రకంగానైనా బతుకు లేకుండా పోతుంది, అసలు మనగడ లేకుండా పోతున్నాయని బదనాం చేస్తున్నాయి. ఈ రోజు శాసనసభ్యుడు అరిగేపూడి గాంధీ గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీలింగంపల్లి నుంచి మొదటిసారి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ పక్షాన వారు గెలుపొందారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు. హంగు ఆర్భాటాలతో ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రత్యేక విమానాల కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టారంటున్న లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జేపీ వ్యాఖ్యలను ఆరోపణలను సమర్థిస్తారా అంటే 59% మంది అవునని, 41% మంది కాదన్నారు. SMS పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. మాకు అసలు కృషి లేదని ఆయన ఇంత 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయని అన్నాడు. రైట్. గోని ప్రకాశ్ గారికి, అలాగే రఘునందన్ గారికి, రమేష్ గారికి, నరసింహ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.